మాడు పగిలిపోతుంది. ఇక ఏప్రిల్ మేలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు ఎండ వేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు వేడి గాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఎండలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆదివారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వాతావరణ అధికారులు నల్గొండ జిల్లాలో కనిష్టంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే 2 రోజులు 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 1-2 జిల్లాలు మినహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. ఈ నెల 19-20న ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. ఏపీలోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సుర్రుమంటున్న సూర్యుడు మధ్యాహ్నం అయ్యేసరికి నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 41 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 185 మండలాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణం శాఖ అధికారులు 34 మండలాలకు రెడ్ అలర్ట్, మరో 171 మండలాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లా 15, పార్వతీపురం, మన్యం జిల్లాలో 12 మండలాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. 167 మండలాల్లో వడగాల్పుల అవకాశం ఉందన్నారు. ఎండ దెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.